మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని వైఎస్ఆర్సీపీ ఘనంగా నిర్వహించింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఒక పోస్ట్ చేశారు. ప్రజలందరి ప్రాథమిక హక్కైన వాక్ స్వాతంత్రం కొంతకాలంగా అణచివేయబడుతోందని జగన్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అన్నారు. అయితే ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందన్నారు వైఎస్ జగన్. మనం బ్యాలెట్ పేపర్ వైపు మళ్లీ ఎందుకు వెళ్లకూడదో మనని మనం ప్రశ్నించుకోవాలని తన పోస్టులో జగన్ కామెంట్ చేశారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ మన రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందని తెలిపారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. అయితే ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందని, వీటి పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని జగన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు జరుగుతున్నాయని, మనం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని వైఎస్ జగన్ ఆ ట్వీట్ లో కామెంట్ చేశారు. గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. న్యాయ, రాజకీయ, మీడియా భారత రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేయాలని అంబటి అన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులు తయారై అరాచక, కక్ష సాధింపు పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను పక్కనబెట్టి కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని ఆయన మండిపడ్డారు. ఏదైనా రాజ్యాంగం ప్రకారం నడవలసిందే. న్యాయ వ్యవస్థ కానీ, పొలిటికల్ వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి ప్రెస్ కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిధుల్లోనే వారి వారి విధులను నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రాజ్యాంగం ప్రకారం మాత్రమే నడుచుకోవాలి తప్ప రాజ్యాంగేతర శక్తులుగా తయారు కాకూడదు. కడప జిల్లా బద్వేలులో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు అమలయ్యాయని చెప్పారు. అదేవిధంగా విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ భారీ విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయించారని బద్వేలు ఎమ్మెల్యే చెప్పారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఆయనకు అత్యంత గౌరవం లభించడం జరిగింది. విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక విగ్రహం నిర్మించడమే కాకుండా, ప్రపంచంలోనే ఎత్తైన ఒక కాంస్య విగ్రహాన్ని నిర్మించడమే కాకుండా, ఒక సామాజిక న్యాయానికి ప్రతిబింబంగా ఆయన పాలన జరగడం కూడా మనమంతా కూడా చూసాం. భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు విశాఖ నగరంలో ఘనంగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని విమర్శించారు. అది అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో, అనేక రకాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసాలు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ, దోపిడీలు కానీ, హత్యలు కానీ, అనేక అంశాల మీద వారికి నచ్చినట్టుగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ, ఏది కూడా రాజ్యాంగానికి లోబడి జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరిగింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను హరించేస్తోందని నాయకులు విమర్శించారు.